దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరందరూ బాగున్నారా? మీ కొరకు అనుదినము నేను ప్రార్థిస్తున్నాను. మరొకసారి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలవడానికి ప్రభు కృప చూపించారు. సరే, మంచిది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, మనందరినీ ఆశీర్వాదాలతో నింపునుగాక. దైవవాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. కీర్తన గ్రంథము 118:8 మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కీర్తన గ్రంథం 40:4 గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారునైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. ఇర్మీయా గ్రంథం 17:5 యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. కీర్తన గ్రంథం 62:8 జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయుంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కురుమరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నేటి దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ కుటుంబం కోసం మాట్లాడుతున్నాడు, నీ పిల్లల కోసం మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. అనేక సార్లు మనుషులను ఆశ్రయించి, మనుషులను నమ్మి, స్నేహితులను నమ్మి, బంధువులను నమ్మి, రక్త సంబంధులను నమ్మి, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములను నమ్మి అనేక సార్లు నువ్వు మరి మోసపోయి ఉండవచ్చు, లేక ఇబ్బందుల పాలు అయి ఉండవచ్చు. దేవుని వాక్యం కీర్తనాకారుడు మనతో, నీతో, నాతో, మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలను నా ప్రియ సహోదరి సహోదరుడా మరి జ్ఞాపకం చేసుకో. కీర్తనాకారుడు ద్వారా చెప్తున్నాడు, మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నిజమే. ఈ రోజున నీకేదైనా అవసరత వస్తే, నీకేమైనా అక్కర్లు వస్తే ముందుగా చెప్పవలసిన బాధ్యత ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా, నాకు ఈ కొరత ఉంది, ఈ అవసరత ఉంది, నా అక్కర ఉంది, నిన్నే నేను ఆశ్రయించాను, నీవే నా దేవుడువు, నిన్నే నేను నమ్ముకున్నాను, కాబట్టి నాకు సహాయం చెయ్యి అని ఎప్పుడైతే ప్రభువును నువ్వు అడుగుతావో అప్పుడు నీవు తర్వాత దేవుడే ఎవరి హృదయాలను ప్రేరేపించబోతున్నాడో నువ్వు కాదు, ఆ వారిని అడిగితే ఇవ్వరు, వారు అడిగితే సహాయం చేయరు అని నువ్వు హృదయంలో అనుకుంటావో వారి ద్వారానే నీకు సహాయం చేసేటట్టు చేయగలడు దేవుడు. లేదా అద్భుతాలు చేసి నీ జీవితంలో కార్యమును జరిగించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీవు మరి యెహోవాను ఆశ్రయించు. నరుల మీద ఆశ్రయించినటువంటి వారికి ఎలాంటి మరి సమస్యల నుండి విడుదల పొందినటువంటి వారుగా చాలా తక్కువ మంది కనపడుతూ ఉంటారు. కానీ నిజమైన స్నేహితులు ఉన్నారు, సహాయం చేసే స్నేహితులు ఉన్నారు, మరి నిన్ను ఆదుకునే స్నేహితులు ఉన్నారు. కానీ అయినప్పటికీ ఒక్కొక్కసారి నువ్వు నమ్ముకున్న స్నేహితుడే నీకు సహాయం చేయలేకపోవచ్చు. కాబట్టి అన్నిటికంటే నీ స్నేహితుడు కూడా నీకు సహాయం చేయాలంటే దేవుడి దగ్గరకు రా, ఆయన అడుగు, ఆయన ఆశ్రయించు. అప్పుడు ప్రతి విధమైన సహాయము ఆయన చేయించగలడు, చేస్తాడు. అలాంటి కృపతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరే జ్ఞాపకం చేసుకుని దేవుని దీవెనలు పొందండి. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో నింపబడునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.